వైఎస్ఆర్ జయంతి జన్మదిన శుభాకాంక్షలు. వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ, ఫ్రీ రియంబర్స్మెంట్, జలయజ్ఞం అనేక పథకాలు తెచ్చి ప్రతి గుండెల్లో నిద్రపోయినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులు కూడా అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానివ్వండి, ప్రతిపక్ష నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ గారు కానివ్వండి, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ ఎప్పుడు చూసినా కానీ కూడా మైనారిటీకి సంబంధించిన ఎంతో అభివృద్ధి చేశారని చెప్పేసి వాళ్ళు కూడా కొనియాడతారు. గతంలో అనేక ముఖ్యమంత్రులు కూడా పనిచేయడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా రైతుని పట్టించుకోలేరు. రైతుని పట్టించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారికే చెందుతుంది. గతంలో ఆయన పాదయాత్ర చేసిన సమయంలో ప్రతి పల్లెకి వెళ్ళడం జరిగింది. పల్లెలలో ఎట్లా ఉండేంటే ఆ టైంలో పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఎంత పెద్ద రోగం వచ్చినా కానీ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైంలో ఆయన గుండె చెలించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తేవడం జరిగింది. ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎన్నో గుండెలు ఇవాళ బ్రతికున్నాయి. ప్రతి గుండె కూడా ఆయన తెచ్చిన ఈ స్కీమ్ వల్లనే ఇవాళ ప్రతి గుండె కూడా బతికే ఉంది. ఇంకోటి ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్ కూడా ఆయన తేవడం జరిగింది. ఫీ రియంబర్స్మెంట్ తెచ్చిన కారణంగా కూడా పేద విద్యార్థులు కూడా అనేక ఉన్నత స్థాయిలో చదువులు చదువుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఆయన రైతుల గురించి ఎంతో కష్టపడ్డాడు. రైతులనే కాకుండా రైతుల గురించి కానివ్వండి, విద్యార్థుల గురించి కానీ పేదవాడిని ధనికం చేయాలనే సంకేతాలతో రాజశేఖర రెడ్డి గారు ముందుకు సాగడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడిని ధనికుని చేశామని చెప్పి ఆలోచనతో రచ్చబండ కార్యక్రమాన్ని చేశాము. ఆ రచ్చబండ కార్యక్రమంలో సంబంధించిన గ్రామాల్లో ఏవైతే ఇష్యూలు ఉన్నాయో, సంబంధించిన గ్రామాల్లో ఏవైతే చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయో కూర్చొని ఒక దగ్గర సాధి చేద్దామని చెప్పేసి అక్కడి నుంచి ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఆయన ఒక సంకల్పంతో బయలుదేరిన దురదృష్టశాతం ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదంలో మన అందరినీ వదలడం జరిగింది. ఆయన వదిలినా కానీ కూడా పర్లేదు, కానీ ఆ జ్ఞాపకాలు ఆయన తెచ్చిన ఈ స్కీము ఇప్పటికీ మన గుండెల్లో ఎప్పుడు నిలిచిపోయి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆయన ఆశయ సాధనం కోసం మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం మేము ముందుకు సాగుతాము. ఇలాంటి పథకాలు ప్రతి ఒక్క ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా ఈ పథకాలను ఆపొద్దు, ఈ పథకాలను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రంలో కూడా, దేశంలో కూడా ఎటువంటి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, KG to PG కానివ్వండి, అనేక పథకాలు తెచ్చి ప్రతి గుండెల్లో నిద్రపోయినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నేను దయచేసి ముఖ్యమంత్రులకు తెలియజేస్తున్నా, ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రం, దేశంలో ఏ ముఖ్యమంత్రులు అయినా కానీ ఇలాంటి పథకాలు తెచ్చి జనాలకు ఎంతో అట్రాక్ట్ చేయాలి. జనాలకు ఎంతో మేలు జరుగుతుంది, రైతులకు బాగు జరుగుతుంది, విద్యార్థులకు బాగు జరుగుతుంది, ప్రతి ఒక్కరికి బాగు జరుగుతుంది అని కూడా నేను చేస్తూ మరొకసారి సెలవు తీసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్.